ఇలాంటి కాన్సెప్ట్ వీడియోస్ కు లోకేష్ కనగరాజ్ ఎక్స్పర్ట్. సినిమా మొదలు కాకుండానే సెపరేట్ గా సీన్స్ చిత్రీకరించి సినిమాను ప్రకటించడం లోకేష్ స్పెషాలిటీ. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తో సీన్స్ తీయడం కుదరకపోవడంతో యానిమేషన్ రూపంలో సినిమాను ప్రకటించారు. ఈ సినిమా లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇరంబుకై మాయావి అని వార్తలొస్తున్నాయి. ఇప్పుడే దాని గురించి మాట్లాడడం సరికాదంటున్నాడు లోకేష్. కాకులను అనకారణ జాతులతో పోల్చి తిరగబడిన వాళ్ల కథ అంటూ ది ప్యారడైజ్ స్టోరీ ఎలా ఉండబోతుందో హింటిచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ వదల. దసరా తర్వాత నాని శ్రీకాంత్ కాంబోలో రూపొందుతున్న ది ప్యారడైజ్ కాన్సెప్ట్ ను రా స్టేట్మెంట్ పేరుతో బూతులు యాడ్ చేశాడు. బలగం ఫేమ్ వేణు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను డప్పు కళాకారుడిగా మార్చేశాడు. వేణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ హీరోగా డీఎస్పీ నటిస్తున్నాడు. ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ లుక్ తో షాక్ ఇచ్చాడు. నేను సైతం అంటూ వేణు కూడా కాన్సెప్ట్ వీడియోతో ఎల్లమ్మను పరిచయం చేశాడు. పాన్ ఇండియా మూవీ అంటే కాన్సెప్ట్ వీడియో కంపల్సరీగా రిలీజ్ చేయాల్సిందే. ఇదొక ట్రెండ్ గా మారింది. వాయిస్ ఓవర్ తో కథ ఎలా ఉంటుందో హింటిస్తున్నారు. బ్రో తర్వాత గ్యాప్ తీసుకున్న సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు కథను వాయిస్ ఓవర్ తో పరిచయం చేశాడు. ఫస్ట్ టైం హై వోల్టేజ్ యాక్షన్ హీరోలా తేజు కనిపిస్తున్నాడు.